తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న అహోబిలం దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? సుందర ప్రశాంతమైన వాతావరణంలో నవ నారసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న దివ్యక్షేత్రం అహోబిలం. ప్రహ్లాదుని భక్తికి మెచ్చిన స్వామి ఈ దివ్యక్షేత్రంలోనే వెలసి తాను భక్త వరుండనని నిరూపించుకున్నాడు. నరసింహస్వామి వారి స్మరణతో పునీతమవుతోన్న పుణ్యక్షేత్రం అహోబిలం. సుందర ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన కొండలు, నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నవరూపాలలో దర్శనమిస్తారు. ఈ దివ్యక్షేత్రం 108 దివ్య తిరుపతులలో ఒకటిగా విరాజిల్లుతుంది. భవనాశిని నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని మనం ఈ రోజు దర్శించుకుందాం. సుందర ప్రశాంత వాతావరణంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా విరాజిల్లుతోంది. వీటిని దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న అహోబిలం క్షేత్రానికి నిధి, నగరి అనే పేర్లు కూడా ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేలు కుండ్రం అని పిలుచుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ప్రధానాలయం ఎడమ చేతి వైపు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవిలతో కొలువై ఉన్నారు. కుడి చేతి వైపు భాగంలో శ్రీ కోదండ రామాలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ హనుమంతుని సమేతంగా దర్శనమిస్తారు. మరోపక్క రామానుజుల వారు, ఆళ్వారు స్వాముల వారు దర్శనమిస్తారు. ఆళ్లగడ్డకు సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం నల్లమల కొండలలో ఉంది. సామాన్య వ్యవహారంలో ఈ క్షేత్రాన్ని ఓబుళమని, ఓబులేసు అని పిలిచేవారు. ఇక్కడ నివసించే గిరిజనులు నృసింహదేవునికి జుంటి తేనె, అడవి మాంసాలను నైవేద్యంగా సమర్పించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి శిలా మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ స్వామికి భక్తితో చేతులు జోడించి తమ కోరికలు సఫలీకృతమయ్యేటట్టు దీవించమని ప్రణమిల్లుతారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో ఉపాలయాలలో ఉన్న అమృతవల్లి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతారు. విష్ణు కథ
హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్ర నరసింహుని స్వరూపం చూసి దేవతలు అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం నారసింహం అని ప్రశంసించారట. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే విష్ణువు నరసింహుడై అధిరోహించటం వల్ల ఈ క్షేత్రానికి గరుడాద్రి అన్న పేరు వచ్చిందట. గరుత్మంతుని తపస్సుకు మెచ్చి బిలంలో నరసింహుడు సాక్షాత్కరించటం వల్ల అహోబిలమనే పేరు వచ్చింది. ఎగువ అహోబిలానికి చేరుకున్న భక్తులు ఆలయ గోపురాన్ని దాటి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరుతారు. దట్టమైన నల్లమల అడవులలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ ఆలయ సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతి. గర్భాలయమంతా ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓ కొండలో శిలారూపుడై ఉన్న ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఓం నమో ఉగ్రలక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. ఉగ్ర నరసింహస్వామి వారిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తారు. వీటిలో ప్రధానమైన అవతారం జ్వాలా నరసింహస్వామి. ఎత్తైన కొండలలో చిట్టడివిలో ఉన్న ఆలయంలో జ్వాలా నరసింహస్వామి కొలువై ఉన్నారు. అహోబిలంలో నరసింహస్వామి నవరూపాలలో దర్శనమిస్తారు. అహోబిలంలో మొదటగా భక్తులకు జ్వాలా నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి చేరుకునే మార్గం కొండలతో గుట్టలతో నిండి ఉండటం, మరోపక్క భవనాసిని నది ప్రవహించటం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. జ్వాలా నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడ రాతిశిలలో వెలసిన జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తితో పులకితాడు. ఎక్కడున్నాడు ఆ శ్రీహరి అన్నప్పుడు ఈ స్తంభంలో చూపగలవా అంటే ఆయన స్తంభంలోనే ఉన్నాడు, ఇందులేడు అందగలడు, సందేహం పోలేదని చెప్తాడు. చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో పగలగొట్టినప్పుడు ఆ హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహస్వామి అవతరించాడు. ఆ నరసింహ అవతారమే ఉగ్రరూపము ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అంటారు. నోరులో నుంచి జ్వాలలు వచ్చాయంట, అందువల్ల ఆయనకు జ్వాలా నరసింహ అని పేరు వచ్చింది. హిరణ్యకశిపుని సంహారం ఇక్కడ చేసిన అనంతరం స్వామివారు శాంతించారని చెప్తారు. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి ఇతర రూపాల దర్శనాన్ని కూడా చేసుకొని భక్తి సంద్రంలో మునిగి తేలుతారు. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొండ క్రింద భాగంలో ఉన్న మాలోల నరసింహస్వామి వారిని దర్శించుకుని పునీతులవుతారు. మాలోల నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని వరాహ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఈ ఆలయంలో వరాహ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం కారంజ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. కారంజ వృక్షం క్రింద పద్మాసనంతో వేంచేసి ఉన్న నరసింహస్వామి ధ్యానమూర్తిగా ఆదిశేషుని పడగలలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. యోగమునందు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి స్వామి యోగానంద నరసింహస్వామిగా ఇక్కడ ఖ్యాతిగాంచారు. యోగానంద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఛత్రావట నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. పద్మాసనంతో అభయ హస్తాలతో నల్లగా నిగనిగలాడుతోన్న ఈ మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. అనంతరం ఇక్కడకు సమీపంలోని భార్గవ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు.
అనంతరం కొండలపై కొలువై ఉన్న పావన నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చిన స్వామి ఈ దివ్యక్షేత్రంలోనే వెలసి తాను భక్త వరుండనని నిరూపించుకున్నాడు. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.